బై ద టైం వాళ్ళు కన్సీవ్ అయ్యే వరకు ఏజ్ 35+ వాళ్ళు దాటేస్తారు. 35, 40 ఆ ఏజ్లో కన్సీవ్ అయినప్పుడు ఇలాంటి డిసార్డర్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుందా, లేకపోతే కెన్ దే ఎక్స్పెక్ట్ అ హెల్దీ బేబీ? ఇక్కడ కన్సీవ్ లేట్ అయినా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. ఎందుకంటే న్యాచురల్గా జరిగితే ప్రాబ్లం ఉండదు. నీకు 35 ఇయర్స్కైనా 40 ఇయర్స్ కూడా సరే హార్మోన్ సిస్టమ్ అనేది ఉంటుంది. కొందరిలో ప్రాబ్లం ఉండడం వల్ల ఏజ్ కొంచెం అటు ఇటు అయ్యేసరికి వాళ్ళ హార్మోన్ సిస్టమ్ సెట్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎర్లీగా చిన్న డిస్టర్బెన్స్ వల్ల బేబీ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. బట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత కొందరు ప్రెగ్నెన్సీ అవుతుంది. అది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ జరిగితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం దాన్ని ఇందాక ఒక పేషెంట్ వచ్చారు, 9 ఇయర్స్ దాకా ప్రెగ్నెన్సీ రాలేదు. 9 ఇయర్స్ తర్వాత వాళ్ళు మెడిసిన్స్ వాడేసి, అంటే 9 ఇయర్స్ లోపల 5 అబార్షన్స్ జరిగాయి. ఓకే. 5 అబార్షన్స్ జరిగాయి అంటే బాడీ సపోర్ట్ చేయలేదు. అబార్షన్ జరిగింది అంటే కనుక బాడీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ద బేబీ. రైట్. అంతే కదా, బాడీ యాక్సెప్ట్ చేయకపోతే త్రోఅవుట్ చేస్తుంది. దట్ ఈజ్ అబార్షన్. సో 5 అబార్షన్స్ తర్వాత 6th అబార్షన్కి వాళ్ళు ఏదో ప్రెగ్నెన్సీ తెచ్చుకొని మెడిసిన్స్ అన్నీ ఎక్కువ వాడేసి ఇది వాడేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. దెన్ వాళ్ళు 5 అబార్షన్స్ తర్వాత మదర్ యొక్క హెల్త్ కూడా డిస్టర్బెన్స్ జరిగింది మెడిసిన్స్ వాడడం వల్ల, ప్లస్ ప్రెగ్నెన్సీలో కూడా డిస్టర్బెన్స్ జరిగింది. సార్ పుట్టిన తర్వాత బాబు 6 months 1 year బాగున్నాడు అనుకొని 2 years తర్వాత మైల్డ్ ఆటిజం తోటి బయటపడ్డాడు బాబు. మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ అంటారు దీన్ని. మెడిసిన్స్ వాడడం వల్ల ఒక ప్రెగ్నెన్సీ అనేది ఫోర్స్ఫుల్గా డిస్టర్బెన్స్ తోటి బాబు డెవలప్ అయినప్పుడు మళ్ళీ ఏం చేశారు, ఈ బాబుకి మళ్ళీ వ్యాక్సినేషన్ ప్రాసెస్ వల్ల డిస్టర్బెన్స్ జరుగుతుంది. అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ వేయడం వల్ల యాంటీబయాటిక్. ఇందాక చెప్పాను పేషెంట్ 4 రీజన్స్ ఉన్నాయి మీ ప్రెగ్నెన్సీ ఈ బాబుకి ఆటిజం రావడానికి. ఫస్ట్ రీజన్ మీకు అబార్షన్స్ ఫ్రీక్వెంట్గా రావడం హెల్త్ కండిషన్స్ డిస్టర్బెన్స్ వల్ల. సెకండ్ రీజన్ వచ్చేసి మెడిసిన్స్ వాడడం ప్రెగ్నెన్సీ కంటే ముందు, ఈ ప్రెగ్నెన్సీ కంటే ముందు మెడిసిన్స్ వాడడం, మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ అంటారు. థర్డ్ రీజన్ అన్వాంటెడ్ అన్నెసెసరీ వ్యాక్సిన్స్ వేయడం వల్ల ట్రిగ్గర్ అవుతుంది. ఉన్న ప్రాబ్లం రెచ్చిపోద్ది, ఉన్న ప్రాబ్లం డబుల్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల. అంటే ఈ 4 డిస్టర్బెన్స్లో మీరు అట్లీస్ట్ వ్యాక్సిన్స్ కొంచెం కంట్రోల్గా వేసుకొని వ్యాక్సిన్స్ కొంచెం చూసి ఉన్నట్టు తక్కువ వేసుకున్నా సరే కొంచెం సేవ్ అయ్యేది. యాంటీబయాటిక్ వాడకపోతే ఈ ప్రాబ్లం ఎక్కువ వచ్చేది కాదు.